పిల్లలు కనుక కార్ తీసుకెళ్తే మనకి అలర్ట్ తెలుస్తుంది. కొంచెం రోడ్ బాగాలేదు అయినా కానీ షాక్ అబ్జర్వర్స్ చాలా బాగున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అనుకోవాలి, ఏం కావాలో అవే ఇచ్చారు. తగ్గేదేలే అని చెప్తున్నారు ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ రోజు మనం చూడబోతున్నాం ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రియాన్ C3 EV వెహికల్. ఇది 1919 సంవత్సరంలో ఫ్రెంచ్ లో ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్. ఇది 101 కంట్రీస్ లో 103 ఇయర్స్ నుంచి 50 ఓవర్ మిలియన్ కార్స్ అనేది సేల్ చేసింది. సో అంత చరిత్ర ఉంది ఈ సిట్రియాన్ వాళ్ళకి. అందులో EV వెహికల్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ చూసేద్దాం. ఫస్ట్ మనం చూసినట్టయితే కార్ వచ్చి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. రూఫ్ వచ్చి వైట్ కలర్ అండ్ ఆరెంజ్ వైట్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది. కలర్స్ ఎంత ట్రెండీగా ఉంటున్నాయంటే నవేడేస్ కార్ సెలెక్ట్ చేసుకోవాలా, కార్లో కలర్ సెలెక్ట్ చేసుకోవాలా కూడా కన్ఫ్యూజన్ అయిపోయినంత ట్రెండీ కలర్స్ తో అడ్వాన్స్ ఫీచర్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో ఒకటి C3 EV వెహికల్. సో ఫస్ట్ మనం చూడగానే కనిపిస్తుంది క్రోమ్ ఎలిమెంట్ తో సిట్రియాన్ వాళ్ళు బ్యాడ్జింగ్. LED DRL ల్యాంప్స్ ఉన్నాయి, హెలోజన్ ల్యాంప్ ఉంది, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ ని హైలైట్ చేస్తూ మనకి రూఫ్ ఏదైతే ఉందో అదే కలర్ వైట్ ఇవ్వడం జరిగింది. ఈ బంపర్ మాత్రం ప్లాస్టిక్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు. బాడీ మెటీరియల్ కాకుండా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రిల్ ఉంది. ఇక్కడ మనకి LED ల్యాంప్ లో కూడా సిట్రియాన్ అనేది కనిపిస్తుంది. క్రోమ్ ఎలిమెంట్ లో చిన్నది వాళ్ళ బ్యాడ్జింగ్ అనేది ఇచ్చుకున్నారు. సైడ్ పార్ట్ మనం ఫస్ట్ ఎప్పుడైనా మనకి మిర్రర్ సైడ్ మిర్రర్ కనిపిస్తే, బట్ ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఉంది. సో ఇది ఛార్జింగ్ స్లాట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇది వెళ్తుందంట. సో చూసారు కదా దీని పవర్ ఎట్లా ఉందో. ఇక టైర్ విషయానికి వచ్చేస్తే R15 టైర్ ఉంది. ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ వచ్చి డమ్ బ్రేక్ ఇచ్చారు. సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, సైడ్ మిర్రర్ ఉంది. వైట్ కలర్ కాంబినేషన్ తోటి ఆరెంజ్ కి వైట్ అనేది హైలైట్ అవుతుంది. ఈ అని మెన్షన్ చేసింది ఎందుకంటే ఇది EV వెహికల్. సైడ్ పార్ట్ చూస్తే ఇది కూడా ప్లాస్టిక్ యూజ్ చేశారు. రూఫ్ కలర్ ఇక్కడ ఇచ్చారు అవుట్ లుక్ పెంచడం కోసం మాత్రమే. ఇక్కడ సెన్సార్ డోర్ లాక్ అయితే ఏం లేదు, మాన్యువల్ గా తీసుకోవాలి. సో ఇది కూడా బాడీ కలర్ ఉంది, హ్యాండిల్. ఇంకా ఇదంతా చూస్తే బ్లాక్ కలర్ ఇచ్చారు. రూఫ్ రైలింగ్ వచ్చి బ్లాక్ వచ్చింది. యాంటీనా ఒకటి ఉంది, షార్క్ యాంటీనా కాదు. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేస్తే బ్యాక్ ఇండికేటర్, హెలోజన్ ల్యాంప్ ఉంది, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ తోటి. ఇక్కడ కూడా మెన్షన్ చేసింది E అని C3 కార్ మనకి, కాబట్టి క్రోమ్ ఎలిమెంట్ తో బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. రేర్ గ్లాస్ మనకి డిఫాగర్ లైన్స్ అయితే ఏం కనిపించట్లేదు. మౌంటైన్ ల్యాంప్ అయితే ఉంది. మనకి రేర్ గేట్ పైన సిట్రియాన్ అని మెన్షన్ చేసింది, బ్యాడ్జింగ్ ఉంది చూసారా క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇక్కడ చూస్తే 2 సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. చిన్న కెమెరా ఉంది చూసారా క్యూట్ గా, రేర్ వ్యూ కెమెరా అది. ఫ్రంట్ లో చూసినట్టయితే ఫాగ్ ల్యాంప్ కి ఇచ్చారు కదా, రిఫ్లెక్టర్స్ కి ఇచ్చారు, హైలైట్ చేయడానికి కోసం అని వైట్ ఇది ఇచ్చారు. బ్యాక్ బంపర్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంది. టైల్ గేట్ చూద్దాము ఓపెన్ చేసి. బూట్ స్పేస్ అది ఎలా ఉందో ఏంటో. టైల్ గేట్ అనేది చాలా ఈజీగా ఉంది ఓపెన్ చేసుకోవడం. జస్ట్ ప్రెస్ చేసి ఇలా అంటే చాలు హైడ్రాలిక్ ఓపెన్ అవుతుంది. పార్సిల్ ట్రే ఉంది. 315 లీటర్స్ మనకి బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. 315 అంటే ఇట్స్ ఎనఫ్ అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి ఈ లగేజ్ పెట్టుకోవడానికి ట్రావెలింగ్ కి ఇది సరిపోతుంది. బూట్ స్పేస్ లో లైట్ అయితే ఏం లేదు, జస్ట్ సింపుల్ బూట్ స్పేస్. ఓవరాల్ గా అవుట్ లుక్ అయితే చాలా బాగుంది. ఆరెంజ్ వైట్ కాంబినేషన్ తోటి EV వెహికల్స్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది EV వెహికల్స్ కి. సో దాంతో EV వెహికల్ ని అట్రాక్టివ్ గా కూడా లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి. లోపలికి వెళ్ళి చూసేద్దామా ఎలా ఉందో ఏంటో. మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో కార్ లో డ్రైవర్ పార్ట్. సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది, ఫ్యూచర్స్ ఏమున్నాయి ఈ కార్ లో ఏంటి అనేది తెలుసుకుందాం రండి. డోర్ ఓపెన్ చేయగానే మనకి వచ్చిన హ్యాండిల్ అండ్ పవర్ విండో బటన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ చైల్డ్ లాక్ అయితే ఇక్కడ బటన్ లేదు, మేబీ లోపల ఉందేమో చూద్దాం. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ మాత్రమే ఉంది. ఇది అంతా ప్లాస్టిక్ యూస్ చేశారు. ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి చిన్న ఇది చాలా బటన్ కూడా అనలేము దీన్ని, చిన్న లివర్ పుల్ లాంటిది ఒకటి ఇచ్చారు మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి. అటు ఇటు కూడా ఇలాంటిదే ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో రండి. సో సిట్రియాన్ కి మన చేతిలో ఉంది, చాలా సింపుల్ గా ఉంది. సిట్రియాన్ బ్యాడ్జింగ్ ఉంది, జస్ట్ లాక్ అండ్ అన్లాక్ మాత్రమే ఉంది. కార్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అయితే బటన్ అయితే లేదు ఇక్కడ. సో సింపుల్ లాక్ అని చెప్పుకోవాలి. ఇది కూడా మాన్యువల్, ఏమి టచ్ బటన్స్ లేవు. సీట్ అడ్జస్ట్మెంట్ హైట్ కి లో కి, బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ 2 కూడా ఇచ్చారు. సో 2 పెడల్స్. డోర్ లో అయితే ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు చైల్డ్ లాక్. ఇక్కడ హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. బటన్ కూడా కాదు, ఇదేదో మన చిన్నప్పుడు రేడియోలో అవి తిప్పుకున్నట్టు
అలా అనిపిస్తుంది. ఇది ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్, ఇది వైపర్స్. ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే చాలా చిన్నగా క్యూట్ గా ఉంది. క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేసి ఉంది. ఇది అంతా ఏం సాఫ్ట్ టచ్ కాదు. సో క్రోమ్ ఎలిమెంట్ తోటి సిట్రియన్ బ్యాడ్జింగ్ ఉంది. వాయిస్ కమాండ్స్ ఉన్నాయి, కాల్ అటెండ్ బటన్స్ ఉన్నాయి. ఇదంతా ఒక డమ్మీ. ఈ రైట్ సైడ్ అయితే ఏమీ లేవు. సో రేర్ వ్యూ మిర్రర్, 26 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఉంది. రేడియో, ఫోన్, ఆండ్రాయిడ్ ఆటో, డ్రైవ్ లిస్ట్, సెట్టింగ్స్, డిస్ప్లే అండ్ ఇంకొక ఫ్యూచర్ ఉందండి. ఇందులో సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. పిల్లలు కనుక కార్ తీసుకెళ్తే మనకి అలర్ట్ తెలుస్తుంది. వాళ్ళు ఏ స్పీడ్ లో వెళ్తున్నారో కూడా మనకి ఇది చెప్తుంది అనమాట. అటువంటి ఒక బెస్ట్ ఫీచర్ ఇందులో ఉందని చెప్పుకోవాలి. వాళ్ళ స్పీడ్ ఏంటి, వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు తీసినప్పుడు గానీ మనకి తెలియడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది. అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. క్లస్టర్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లుక్ అంబియన్స్ చూస్తుంటే చాలా సింపుల్ గా ఉంది. ప్రీమియం కార్ లుక్ గానీ అట్లా అయితే ఏం లేదు. ఏసీ వెంట్స్, ఏసీ కంట్రోలర్స్, ఇక్కడ బటన్స్ మనం తిప్పుకోవాలి. సింగిల్ టచ్ బటన్స్ అయితే కాదు. 12 వాట్స్ ఛార్జింగ్ ఉంది. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చారు. ఇది కూడా మేబీ ఫోన్ పెట్టుకోవడానికి. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తున్న రివర్స్ అండ్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్, ఎకో మోడ్ లో ఉంది. ఎకో మోడ్ అండ్ స్టాండర్డ్ మోడ్స్ 2 మోడ్స్ ఉన్నాయి ఇందులో డ్రైవింగ్ కి. ఇది మనకి బ్రేక్ లివర్, సీట్ బెల్ట్స్ అండ్ సాఫ్ట్ టచ్ తోటి సీటింగ్ అనేది ఉంది. ఇక్కడ కూడా చిన్న స్లాట్, అంటే లైక్ మనకి ఇక్కడ క్యాబిన్ అయితే ఏమి ఇవ్వలేదు. నార్మల్ గా మనం చూస్తున్నట్టే ఇవాళ రేపు అంటే నవేడేస్ లో మనకి క్యాబిన్స్ అయితే ఉంటున్నాయి. ఇక్కడ ఆమ్రెస్ట్ కానీ అలా ఆమ్రెస్ట్ కి అయితే ఏం లేదు. క్యాబిన్ కూడా ఏమి ఇవ్వలేదు. చిన్నది ఏమన్నా పెట్టుకోవడానికి ఇచ్చారు. గ్లో బాక్స్ ఉంది చిన్నది, అది కూడా ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. ఇది సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది. సో మెన్షన్ చేశారు ఇక్కడ. సో డోర్ లో అయితే ఒకటే పెద్ద స్పీకర్ ఉంది. ఇక్కడ పైన వచ్చి చిన్న స్పీకర్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ చిన్న స్పీకర్స్ ఉన్నాయి. ఒక అంబియన్స్ చూస్తే ఓకే ఫైన్, నాట్ దట్ అంటే ప్రీమియం లుక్ కానీ లగ్జరీ కార్స్ లో ఉన్నట్టయితే ఏం అనిపించలేదు. నార్మల్ గా ఏది ఉండాలో అది ఉంది. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే కార్ లుక్ వైజ్ లో బడ్జెట్ లో మనకి కార్ వస్తుంది. సో ఇండియన్ మార్కెట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు, ఫ్రెంచ్ బ్రాండ్ వాళ్ళు. ఓవరాల్ గా ఏం చెప్తున్నారంటే తగ్గేదేలే అని చెప్తున్నారు ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి. బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్లాస్టిక్. సాఫ్ట్ టచ్ అయితే ఏం లేదు, ఓన్లీ ప్లాస్టిక్. చిన్న హ్యాండిల్ కనిపిస్తుంది క్యూట్ గా. ఓన్లీ సింగిల్ బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ స్పీకర్ ఉంది. ఇంకా కంఫర్ట్ చూద్దాం. సో కంఫర్ట్ బానే ఉంది, కానీ హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదు, అటాచ్డ్ ఉంది దీనికి. కానీ సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఓన్లీ 2 passengers కి మాత్రమే హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ కూడా ఏం లేదు, ఒకటే సీట్ ఉంది. అంటే మనం బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఏమి పార్టీషన్ లైక్ 60-40 రేషియోలో కూడా అయితే బ్యాక్ సీట్ లేదు. సింగిల్ సీట్ అండ్ నాన్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఓకే, హెడ్ రూమ్ స్పేస్ అయితే బాగుంది. ఫుట్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 2 ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్నది ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి అంతే. ఇది బాటిల్ హోల్డర్ అయితే కాదు, చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ పాకెట్స్ ఇచ్చారు ఫ్రంట్ సీట్ లో. ఓకే, బ్యాక్ లో కూడా ఏం ల్యాంప్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. బ్యాక్ లో జస్ట్ హ్యాండిల్ ఉంది. పవర్ విండో బటన్స్ సీట్ లో అయితే లేవు, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రెస్ చేసుకొని తీసుకోవాలి లెఫ్ట్ అండ్ రైట్. కంఫర్ట్ అయితే బాగుంది, అదొకటే బ్యాక్ లో ఉన్నది. ఎక్స్ట్రాగా ఏం లేవు. ఓకే, సిట్రియాన్ C3 కార్ యొక్క డ్రైవింగ్ చూద్దాం. ఈవీ వెహికల్. సో మెన్షన్ చేస్తున్నాను ఈవీ వెహికల్. సో ఫస్ట్ కూర్చోగానే సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ లేదనుకున్నాం, కానీ చాలా సాఫ్ట్ టచ్ అయితే ఉంది హెడ్ రెస్ట్ దగ్గర. సో నేను బెల్ట్ పెట్టుకోలేదు, చూసారు కదా ఇండికేట్ చేస్తుంది, బెల్ట్ పెట్టుకోలేదు. స్పీడ్ బ్రేకర్ ఎక్కేమో అది గుద్దుకుంది గట్టిగానే. మనకి ఇది రేంజ్ చూపిస్తుంది 200 kilometers రేంజ్ వరకు ఇంకా వెళ్ళొచ్చు అని చూపిస్తుంది ఇక్కడ ఇండికేట్. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ పర్సంటేజ్ చూపించలేదు ఇక్కడ, బట్ ఛార్జింగ్ చూపిస్తుంది. ఎంతసేపు ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేయొచ్చు. నేను ఇప్పుడు స్పీడ్ కూడా చూపిస్తుంది కానీ నేను చెప్పను. స్టీరింగ్ కంఫర్ట్ చాలా ఈజీగా ఉంది కదా అని ఎలా పడ తిప్పకండి, ఇట్స్ టూ డేంజర్. కొత్త కార్ కదా, బ్రేక్ ఇలా కొడితే మా కెమెరామ్యాన్ వెళ్ళి ముందు పడుతున్నాడు. సో అంత స్పీడ్గా అంటే బ్రేక్స్ అంత బాగున్నాయని చెప్పాలి. దీని ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే కనుక 57 minutesలో 0 to 80% ఛార్జింగ్ అనేది అవుతుంది. దాంతో రెగ్యులర్గా మనం పెట్టడానికి వీల్లేదు. సో ఛార్జింగ్ అనేది ఓవర్ నైట్ పెట్టేస్తే 10 hours 30 minutesలో మనకి ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీంతో 320 kilometers వరకు మనం జర్నీ చేయొచ్చు. కొంచెం రోడ్ బాగాలేదు అయినా కానీ షాక్ అబ్జర్వ్స్ చాలా బాగున్నాయి. మంచిగా ఉయ్యాలో ఊగిన ఫీలింగ్ వచ్చింది. ఆటోమేటిక్ ఎంతైనా కంఫర్ట్ వైజ్ గేర్లు మార్చే పని లేదు. చాలా ఈజీగా ఒక స్కూటీ డ్రైవ్ చేసిన ఫీల్ తోటి వెళ్ళిపోవచ్చు. సో యూ టర్న్ తీసుకుంటున్నాను. స్టీరింగ్ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఈ కార్లో స్టీరింగ్ వావ్
చాలా స్మూత్గా వెళ్తుంది. మనకి ఈ కార్ ప్రైస్ వచ్చి ఆన్ రోడ్ 15,70,000 వరకు ఉంది. ఆన్ రోడ్ ప్రైస్. ఎక్స్ షోరూమ్ వచ్చి 11 lakhs నుంచి 13 lakhs వరకు చూపిస్తుంది. వేరియంట్స్ ఉంటాయి కదా, హైర్ అండ్ లైక్ అట్లా. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. స్పీడ్ బ్రేకర్ ఎక్కాం చాలా ఈజీగా. రోడ్ అయితే నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని కార్స్లో ఏంటంటే ఫ్రంట్ ఉన్న రోడ్ కనిపించదు, అంటే మన కార్ ఎంతవరకు ఉంది ఏంటనేది కనిపించదు. ఆ ప్రాబ్లం అయితే లేదు. మన బ్యానెట్ మొత్తం ఫ్రంట్ ఎక్కడ వరకు ఉంది, మన కార్ లెంత్ అనేది చాలా, అంటే లైక్ డైమెన్షన్స్ కార్ ఎంతవరకు వెళ్తుంది అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది నాకు. లాంగ్ డ్రైవ్ వెళ్తే కూడా బాగుంటుంది ఇలాంటి కార్స్లో. సో మ్యూజిక్ చూసారా, సౌండ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా కార్ నాకైతే డ్రైవింగ్ బాగా నచ్చింది. అంటే స్టీరింగ్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్, డ్రైవ్ చేసేటప్పుడు కూడా నాకు ఎటువంటి ఇది అనిపించలేదు. అంటే లాంగ్ అయితే నేను వెళ్ళలేదు, చిన్నపాటి డ్రైవింగ్ చేసి చూపించాను. ఆ చేసినప్పట్లో నాకైతే డ్రైవింగ్ చాలా బాగా అనిపించింది. స్పీకర్స్ చూస్తే మనకి పెద్దగా స్పీకర్స్ ఏమి ఇవ్వలేదు. ఉన్నవి ఆ డోర్లో ఒకటి, ఈ డోర్లో ఒకటి పెద్ద స్పీకర్, ఈ సైడ్లో చిన్న స్పీకర్ ఉన్నాయి. బట్ సౌండ్ మాత్రం అద్దిరిపోతుంది. ఏం కావాలో అవే ఇచ్చారు. ఈవీ వెహికల్ కాబట్టి కొంచెం బడ్జెట్ అనేది పెరుగుతుంది. C3కి దీనికి ఏంటి వేరియేషన్ అంటే, సో ఇది ఈవీ వెహికల్ కాబట్టి రేట్ అనేది పెరగడం జరిగింది. మనకి ఇందులో చెప్పుకోవాల్సిన అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది, మన కార్ లొకాలిటీ ఎక్కడ ఉందో చూపిస్తుంది, 1 click SOS అలర్ట్ ఉంది. మనకి ఈ వెహికల్ డీఫాస్టర్ ఛార్జింగ్ తో అయితే కనుక 10 to 80% ఛార్జింగ్ అవ్వాలంటే జస్ట్ 57 minutes అయితే సరిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే కనుక 10 hours 30 minutes పెడితే చాలు. సో రెగ్యులర్ గా ఎప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ తో పెట్టుకోవడానికి అవ్వదు, ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టేస్తే సరిపోతుంది. మార్నింగ్ కి 320 kilometers వరకు ఇది ట్రావెల్ చేయొచ్చు వన్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక. ఈ కార్ డైమెన్షన్స్ వచ్చి లెంత్ 3,981 mm ఉంది, 1,733 mm విత్ ఉంది. దీని హైట్ వచ్చి 1,586 mm హైట్ ఉంది. దీని వీల్ బేస్ వచ్చి 2,540 ఉంది. ఎలక్ట్రిక్ మోటార్ పవర్ వచ్చి 57 PS ఉంది. ఈ మోటార్ టార్క్ వచ్చి 143 Nm టార్క్ ఇవ్వడం జరిగింది. దీని మాక్సిమం స్పీడ్ వచ్చి మనకి 107 km/h. మనకి ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చి 29.2 kilowatts ఉంది. బ్యాటరీ టైప్ వచ్చి హై ఎనర్జీ డెన్సిటీ లిథియం బ్యాటరీ ఉంది. చూసారు కదా సిట్రియాన్ C3 ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంది. మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు సిట్రియాన్ వాళ్ళు అక్కైపాలెంలో ఉంది. మీరు కనుక టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, కార్ కొనుక్కోవాలన్నా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.